ఇటీవల అనారోగ్యం పాలై ఒక్కసారిగా విపరీతంగా వైరల్ అయ్యాడు హీరో విశాల్. మదగజరాజు ప్రీ రిలీజ్ వేడుకలో చేతులు వణుకుతూ కనిపించడంతో తనకు ఏదో అయిందని సోషల్ మీడియా కూడా కూసింది. అందవానత పోల మనం పడచ మన్నవనే తనకు లేనిపోని జబ్బులు అంటగట్టింది. దీంతో తీవ్రంగా ఆగ్రహం చెందిన తమిళ సినీ ప్రముఖులు తప్పుడు వార్తలు రాసేవాళ్ళని ఎండగట్టారు. విశాల్కు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో దాదాపు 10 సంవత్సరాల క్రితం మదగజరాజు షూట్ జరుపుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యం అవడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇబ్బందులు తొలగిపోయి ఈ సినిమాను విడుదల చేయాలని ఈ చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తమిళ్తో పాటు తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు. మిస్ అయి బావిలో పడ్డాడు అనుకున్నాను. వీడిద్దరు మిస్సులతో పైకి తెలుగులో ఈ శుక్రవారం విడుదలైంది. మరి సుందర్ సి దర్శకత్వంలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్, సంతానం, సీనియర్ నటి మనోబాలతో పాటు కొంతమంది నటులు ఇందులో నటించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. మదగజరాజా ఆలియాస్ ఎంజీఆర్ ఆలియాస్ రాజు విశాల్ ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. స్నేహితులకి కష్టం వస్తే ముందు నిలబడే తత్వం అయింది. అలాంటి రాజు తన స్నేహితులతో కలిసి చిన్ననాటి మాస్టర్ ఇంట్లో పెళ్లికి వెళ్తారు. అక్కడ మాస్టర్కి వచ్చిన సమస్యల్ని తీరుస్తారు. ఆ టైంలోనే రాజుకి తన స్నేహితుల సమస్యలు తెలుస్తాయి. మరోవైపు కాకర్ల విశ్వనాథ్ సోనూ సూద్ వల్లే తమ స్నేహితులిద్దరూ నష్టపోయారని తెలుసుకుంటాడు. స్టేట్ సీఎంని సైతం ఆడించే కాకర్ల విశ్వనాథ్ను రాజు తన స్నేహితుల కోసం ఎలా ఎదిరిస్తాడు? అసలు రాజు స్నేహితులకు వచ్చిన కష్టం ఏంటి? ఈ కథలోకి మాయా, వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలి పాత్ర ఏంటి? రాజు స్నేహితుడు కళ్యాణ్ సంతానం చేసే ఎంటర్టైన్మెంట్ ఏంటి అన్నదే మిగిలిన సినిమా కథ. సినిమా విశ్లేషణ గురించి చూస్తే దాదాపుగా ఈ సినిమా 10 సంవత్సరాల తర్వాత విడుదలవడంతో కథ మేకింగ్ పరంగా ఇందులో చెప్పుకోవాల్సిందేమీ లేదు. కథ అవుట్డేటెడ్ అయిపోయింది. అయితే మసాలా సినిమాలకి పెట్టింది పేరైన సుందర్ సి తనదైన శైలిలో లాజిక్స్ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సినిమాని మలిచాడు. తప్పు చేసింది వాడు, అడిగి చూద్దాం లేదా అంతు చూద్దాం. కామెడీ విషయంలో ఆయన చేసిన కసరత్తులు మాత్రం మంచి ఫలితాలు ఇచ్చాయి. తన ఆనందాన్ని వెతుక్కునే ఓ యువకుడు తన మాస్టారు, తన ముగ్గురు స్నేహితుల్ని కష్టాల నుంచి గట్టెక్కించడమే ఈ కథ. చప్పగా ఉన్న కాలనీకి గొప్పగా ఒక అమ్మాయి వచ్చి దిగింది. అక్కడక్కడ సన్నివేశాల్లో వేగం ఉంటుంది. విశాల్ యాక్షన్స్ ని ప్రియుల్ని అలరిస్తాయి. ఇందులో 6 పలకల దేహంతో ఆయన చేసిన హంగామా ఆకట్టుకుంది. ఆరంభం నుంచే కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించే సంతానం చేసే అల్లరి, ద్వితీయార్థం మినిస్టర్ అతిల్ సతీబాబు, మనోబాల చుట్టూ అల్లిన సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇక పాత్రధారుల విషయానికి వస్తే విశాల్ తన పాత్ర మేరకు బాగా నటించారు. అలవాటైన యాక్షన్ అవతారంలో హుషారైన నటనని ప్రదర్శించారు. నా ఫ్రెండ్స్ జోలికి వస్తే ఏమవుతుందో తెలిసేలా చేస్తాను. హీరోయిన్స్ అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ నేటితరం అమ్మాయిలుగా కాస్త ఘాటైన పాత్రలో సందడి చేశారు. సోనూ సూద్ ప్రతినాయకుడిగా పతాక సన్నివేశాల్లోనే తన ప్రభావం చూపించారు. సంతానం సినిమాకు కీలకం. ఆయన చేసిన కామెడీ సినిమాని నిలబెట్టింది. అత్తతో వైరం ఉన్న అల్లుడిగా కనిపిస్తూ ప్రథమార్థం నవ్వించగా, ద్వితీయార్థంలో హీరో హీరోయిన్లు మనోబాలతో కలిసి హంగామా చేశాడు. మిస్టర్ మదరెల్లా పాము కాటేసేది కాళ్ళ మీదైనా విషయం ఎక్కే తలకేగా, అందుకే ముందా. ఇక సాంకేతిక అంశాలను చూసుకుంటే కథానాయకుడు విజయ్ ఆంటోనీ సినిమాకి స్వరకర్త. పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. దర్శకుడు సుందర్ సి కామెడీపై ప్రభావం చూపించారు. ఇప్పుడు చెప్తున్నాను, కయ్యానికైనా సిద్ధం, కాంప్రమైజ్కైనా సిద్ధం. సంభాషణలు చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా లాజిక్స్ వెతుక్కోకుండా కామెడీ సినిమా చూడాలనుకునేవారు ఈ చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు.